హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'మరణం మాస్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక టీవీ న్యూస్‌లో ఒక టీవీ యాంకర్ మాట్లాడుతూ 90స్ టైంలో కుమార్ అనే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్‌ని గుర్తు తెలియని వ్యక్తులు అరటిపండులో విషం పెట్టి చంపేశారు అని, ఈ విషయం తెలిసిన తన భార్య ఆ బాధ భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని. అయితే వారికి అప్పటికే 8 సంవత్సరాల సికిందర్ కుమార్ అనే కొడుకు ఉండేవాడు. తన అమ్మానాన్న చావులు చూసిన ఎస్‌కే చిన్నతనంలోనే తన మనసు చాలా బాధ కలిగించడంతో తను మానసికంగా కుంగిపోయి తన తండ్రి చావుకి కారణమైన వారిపై రివెంజ్ కోసం తనకి 25 సంవత్సరాలు వచ్చేదాకా వెయిట్ చేశాడు అని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అమాయకుడిలా కనిపించే ఒక వ్యక్తి చేతిలో అరటి పండ్ల కవర్ తీసుకుని ఒక సీక్రెట్ ప్లేస్‌కి వస్తాడు. అయితే అక్కడ అప్పటికే ఒక పెద్ద వయసున్న వ్యక్తిని బంధించినట్లు చూపిస్తారు. ఆ వ్యక్తి తనని వదిలేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆ వ్యక్తి తన మాటలు వినడు. అప్పుడే అమాయకుడిలా ఉన్న వ్యక్తి బంధించిన వ్యక్తిని చాలా దారుణంగా కొట్టి ఒక ఐరన్ వెపన్‌తో తన నోరు చీల్చి తన నోట్లోకి అరటిపండు తోస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈ అమాయకుడిలా కనిపించే వ్యక్తే ఆ సికిందర్ కుమార్. ఇన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి తల్లి చావుకి కారణమైన వారిని కనిపెట్టి మరీ చంపుతూ ఉంటాడు. మరోపక్క అన్ని టీవీ ఛానల్స్లో 2 వారాలలో ఇద్దరు పెద్ద వయసున్న వ్యక్తుల్ని సేమ్ ప్యాటర్న్‌లో నోట్లో అరటిపండు పెట్టి చంపుతున్న బనానా కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు అని టౌన్‌లో అందరూ బనానా కిల్లర్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఆ సీరియల్ కిల్లర్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. ఇంకా తన కొడుకే సీరియల్ కిల్లర్ అనుకుని 70 సంవత్సరాల రాజన్ తన కొడుకుని చంపి తర్వాత కాదు అని రియలైజ్ అయ్యి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చూపిస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే జేమ్స్ అనే వ్యక్తి తన అమ్మతో సిటీలో బనానా కిల్లర్ తిరుగుతూ ఉన్నాడంట అనగా దానికి తన అమ్మ అదంతా ఫేక్, ఈ సీరియల్ కిల్లర్ అంటూ ఎవడూ లేడు అంటుంది. దానికి జేమ్స్, నా కూతురు జెస్సీ ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు, అది ఎక్కడ తిరుగుతుందో కొంచెమైనా బాధ్యత ఉందా నీకు అనగా దానికి తన అమ్మ, అందుకే నా మనవరాల్ని కిక్ బాక్సింగ్ నేర్చుకోమని పంపుతున్నా, తనని ఎవ్వడూ ఏమీ చేయలేడు అంటుంది. అలా కాసేపటికే జెస్సీ ఇంటికి రాగా అప్పటిదాకా కోపడిన తన ఫాదర్ జెస్సీతో ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడే జెస్సీతో తన నానమ్మ, నీ బాయ్ ఫ్రెండ్ ల్యూక్ నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు, యాక్సెప్ట్ చేయమంటావా అని అడగ్గా దానికి జెస్సీ, నేను తనతో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటుంది. అది విన్న నానమ్మ, పోనీలే వాడైనా ఇక మీదట ప్రశాంతంగా ఉంటాడు అనడంతో జెస్సీ కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరో పక్క హయ్యర్ పోలీస్ ఆఫీసర్ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సిటీలో సీరియల్ కిల్లర్ చేసిన హత్యల గురించి మాట్లాడుతూ ఈ సీరియల్ కిల్లర్ని త్వరగా పట్టుకునేందుకే బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన అజయ్ రామచంద్రన్కి ఈ కేసు అప్పగిస్తున్నట్లు చెప్తారు. నెక్స్ట్ సీన్లో డివైఎస్పీ అజయ్ రామచంద్రన్ని చూపిస్తారు. తను ఒక సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే బయటికి క్రూరంగా కనిపించే అజయ్ లోపల నుండి చాలా మెతక మనిషి. అజయ్ డాక్టర్తో నా ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క ఫక్రు కనిపించకుండా పోయిందని చెప్తాడు. అది విన్న డాక్టర్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కంటే ఆ కుక్క మీద ఎక్కువ ప్రేమ చూపించడం వల్లే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, దానివల్ల మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండూ కూడా డిస్టర్బ్ అయ్యాయి కదా అనగా దానికి అజయ్, అందరి దృష్టిలో అది ఒక సాధారణ కుక్క మాత్రమే అవ్వచ్చు, కానీ నాకు తోడుగా ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్న సమయంలో నాకు తోడు ఉంది నా ఫక్రు మాత్రమే, దాన్ని ఎలాగైనా కనిపెడతా అంటాడు. అదంతా విన్న డాక్టర్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకుండా బాగా తిని టైంకి నిద్రపోండి, అంతా నార్మల్ అవుతుందని చెప్తాడు. అలా అజయ్ అక్కడ నుండి బయటికి రాగానే అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న మీడియా వాళ్ళు తనని చూసి ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకోబోతున్నారు, మీ ప్లాన్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడగ్గా దానికి అజయ్, ఆ సీరియల్ కిల్లర్ మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసుకోవడానికే సైకాలజిస్ట్ని కలవడానికి వచ్చాను, త్వరలోనే ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుంటా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ల్యూక్ని చూపిస్తారు. ఒకరోజు పోలీస్ టీం ల్యూక్ ఇంటిని చుట్టుముట్టి ల్యూక్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అయితే ఆ టౌన్లోని ప్రజలు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని అక్కడి పోలీస్ ఆఫీసర్తో, మీరు ఎందుకు మా ల్యూక్ని అరెస్ట్ చేశారని అడగ్గా దానికి పోలీస్ ఆఫీసర్, వీడు ఎవ్వడూ సీరియల్ కిల్లర్గా పుట్టడు, ఈ సమాజమే వాడిని సీరియల్ కిల్లర్గా మారుస్తుంది అని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు, అందుకే వీడే ఆ సీరియల్ కిల్లర్ అయి ఉండే ఛాన్స్ ఉంది అని అరెస్ట్ చేశామనగా దానికి
దానికి ఆ టౌన్ ప్రజలు అయ్యో సార్ వీడికి అంత సీన్ లేదు, వీడి టౌన్లో ఉన్న అందరినీ తన తలతిక్క పనులతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు అని అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వీడు మన టౌన్లో ఉండటం వల్ల మన టౌన్ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఇవ్వడానికి పక్క ఊర్ల వాళ్ళు భయపడిపోతున్నారు, అందుకే టౌన్ వాళ్ళు అందరూ కలిసి 16 లక్షల డబ్బు పోగు చేసి వీడిని చెకోస్లోవియాకి పంపాలని ఫిక్స్ అయ్యామని అంతా చెప్పడంతో అది విన్న పోలీస్ ఆఫీసర్కి లియూక్ గురించి ఒక క్లారిటీ వచ్చి వీడు పెద్ద చిప్రీలా ఉన్నాడు అని తనని వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్లో గోవింద్ అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే గోవింద్ ఫాదర్ 20 సంవత్సరాల క్రితం కనబడకుండా పోయి ఉంటాడు. ఇప్పటికీ తన ఫాదర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో తన ఫాదర్ చనిపోయాడని ఫిక్స్ అయ్యి ప్రతి సంవత్సరం తన ఫాదర్కి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడు. ఇంక ప్రస్తుతం గోవింద్ అదే ఊర్లోనే ప్రకాష్ టీచర్ తన రిటైర్మెంట్ తర్వాత ఒక బస్ రన్ చేస్తూ ఉండగా ఆ బస్కి కండక్టర్గా గోవింద్ పనిచేస్తూ ఉంటాడు. ఇంకా ఆ బస్ డ్రైవర్ పేరు జితిన్ కుమార్. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఇప్పటిదాకా జితిన్కి పెళ్ళయి ఉండదు. ఇప్పటిదాకా జితిన్కి 21 పెళ్లి సంబంధాలు రాగా ఊర్లో వాళ్ళు ఎవరో జితిన్ గురించి తప్పుగా చెప్తూ ఉండడంతో 21 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు జితిన్కి 22వ పెళ్లి సంబంధం రాగా ఈ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అవ్వకూడదు అని జితిన్ ఊర్లో మైక్ పెట్టి మరి డిసెంబర్ 16న నా పెళ్ళి, అయితే ఈసారి నా గురించి తప్పుగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాలని ఎవరైనా చూస్తే వారిని నా బస్ కింద పడేసి తొక్కిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అలాగే అందరూ పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తాడు. మరో పక్క లియూక్ వెళ్ళి జెస్సీని కలిసి ప్లీజ్ జెస్సీ నువ్వంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా, మరి ఎందుకు నాతో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నావు, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడగ్గా దానికి జెస్సీ నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు నీ లైఫ్ మీద సీరియస్నెస్ రావటం లేదు, నాకు ముందు నుండే డౌట్ నువ్వు ఒక సైకో బిహేవియర్ ఉన్నవాడివి అని, ఇప్పుడు ఊర్లో అందరూ నువ్వే సీరియల్ కిల్లర్ అనుకుంటున్నారు, నాకు కూడా అదే అనిపిస్తుంది, నీలాంటి వాడితో ఎలా ఉండమంటావు అంటుంది. అది విన్న ల్యూక్ ఓహో ఈ కారణాలతోనే నాకు బ్రేకప్ చెప్పాలి అనుకుంటున్నావా, నేను చెకోస్లోవియాకి వెళ్ళి తిరిగి వచ్చాక మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి మాట్లాడాలి అనుకున్నా అనగా దానికి జెస్సీ నువ్వు అది ఒక గొప్ప అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నావు కానీ నిజానికి ఊర్లో వాళ్ళు నేను భరించలేక ఎవరూ లేని ఆ ప్లేస్కి పంపే దరిద్రం వదిలించుకోవాలి అనుకుంటున్నారు అంటుంది. అది విన్న ల్యూక్ నా జెస్సీ ఇలా మాట్లాడదు, నిజం చెప్పు నీకు కొత్తగా బెస్టీ పరిచయం అయ్యాడు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అనగా అది విన్న జెస్సీ కోపంతో ల్యూక్ ఫేస్ పై పంచి ఇచ్చి తనతో బ్రేకప్ చేసుకుంటుంది. దాంతో ల్యూక్ బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఎస్కే ప్లే స్కూల్లో గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేయడానికి వెళ్ళి అక్కడ చిన్నపిల్లలకి టామ్ అండ్ జెర్రీ స్టోరీనే భయంకరంగా చెప్తూ ఉండడంతో కొంతమంది పిల్లలు భయపడి ఏడుస్తూ ఉంటారు. అది చూసిన అక్కడి టీచర్ ఎస్కేతో మీకు ఎన్నిసార్లు చెప్పాను సార్ పిల్లలకి ఎలాంటి స్టోరీస్ చెప్పకు అని తనపై సీరియస్ అవుతుంది. కానీ ఎస్కే తన మాటలు అస్సలు పట్టించుకోడు. ఇంకా అదే రోజు రాత్రి జెస్సీ బర్త్డే అవ్వడంతో తన నాన్న అండ్ నానమ్మ కేక్ తెచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు. అప్పుడే జెస్సీకి తన నానమ్మ ఒక పెప్పర్ స్ప్రేని గిఫ్ట్గా ఇచ్చి ఇప్పటికే ఈ ఏరియాలో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడంట, మనలాంటి అందమైన అమ్మాయిలు రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే వెధవలు రెచ్చిపోతున్నారు, అందుకే నీ సేఫ్టీ కోసం ఈ స్ప్రే ఇది వాడి కళ్ళల్లో కొట్టు వాడికి బుద్ధి వస్తుంది అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క కుమార్ తన వృద్ధ తండ్రి అయిన కురూప్ని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి వస్తాడు. అయితే కురూప్కి ఆ వృద్ధాశ్రమంలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కుమార్ బలవంతంగా తన ఫాదర్ కురూప్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాడు. ఈ విషయం అర్థమైన అక్కడి ఇన్ఛార్జ్ కుమార్ని ఎందుకు మీ ఫాదర్ని అంత బలవంతంగా ఇక్కడ వదిలి వెళ్తున్నారని అడగ్గా దానికి కుమార్ అసలు రీజన్ చెప్తాడు. నిజానికి కురూప్ ముసలోడే కానీ మహానుభావుడు, అంటే తనకి కామకోరికలు ఎక్కువ, తనకి ఏ మహిళ కనిపించినా సరే వారి శరీరాన్ని తాకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా తన కోడలతో కూడా బిహేవ్ చేస్తూ ఉండడంతో కుమార్ తన ఫాదర్ కురూప్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలిపెట్టడానికి వచ్చి ఉంటాడు. అది విన్న ఇన్ఛార్జ్ షాక్లో ఉండగా మరో పక్క అప్పటికే కురూప్ ఓల్డ్ ఏజ్ హోమ్లోని ముసలి మహిళలతో క్లోజ్ అవుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ల్యూక్ జెస్సీతో మాట్లాడాలని తనకి ఎన్ని కాల్స్ అండ్ మెసేజెస్ చేసినా సరే ఒక్క రిప్లై కూడా ఇవ్వదు. దాంతో ల్యూక్ కోపంతో రగిలిపోతాడు. మరో పక్క డివైఎస్పీ అజయ్ సీరియల్ కిల్లర్తో పాటు తన కుక్కర్ కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఎస్కే మరొక ముసలి వ్యక్తిని కిడ్నాప్ చేసి సేమ్ ప్యాటర్న్లో చంపుతాడు. ఇంకా బస్ డ్రైవర్ జితిన్ తనకి కాబోయే భార్యతో ఫోన్ మాట్లాడుతూ హ్యాపీగా ఉంటాడు. మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియల్ కిల్లర్ని పట్టుకున్న వారికి 10 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే డివైఎస్పీ అజయ్ కుక్క కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కే చేరుకొని కురూప్తోనే క్లోజ్గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు కురూప్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి పారిపోవాలని ఫిక్స్ అయ్యి ఎవరు చూడకుండా బయటికి పారిపోగా అజయ్ కుక్క కూడా తననే ఫాలో అవడంతో కురూప్ ఆ కుక్కని చూసి దాన్ని ఒక వ్యాన్ కట్టేసి అక్కడ నుండి పారిపోతూ మధ్యలో తనకి ఒక బార్ కనిపించడంతో మందు తాగాలని ఆ బార్లోకి వెళ్తాడు. ఇంకా అదే బార్లోనే ఎస్కే తన నెక్స్ట్ టార్గెట్ అయిన అదే కురూప్ ఫోటో చేతిలో పట్టుకొని తను ఎక్కడ ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడే కురూప్ ఎస్కే టేబుల్ దగ్గరికి వచ్చి తన ముందే కూర్చోవడంతో కురూప్ని చూసిన ఎస్కే షాక్ అయ్యి వీడి చావుని వెతుక్కుంటూ వీడే వచ్చాడు అనుకుని తనకి ఫుల్గా డ్రింక్ తాపి తనతో మంచివాడేలా నటించి తనని చంపేందుకు తన సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లాలి అని ఫిక్స్ అయ్యి అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా కురూప్ మాత్రం తక్కువడా ఏంటి ఎస్కే నుండి తప్పించుకొని అటుగా వెళ్ళే బస్సు ఎక్కేస్తాడు. అది చూసిన ఎస్కే కూడా అదే బస్సు ఎక్కుతాడు. ఇంకా బస్సు ఎవరిదో కాదు, డ్రైవర్ జితిన్ అండ్ కండక్టర్ గోవింద్ నడిపే బస్సే. ఇంకా కురూప్ అదే బస్సులో ఒక వ్యక్తి తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండడం చూసి తను కూడా తన భార్యతో మాట్లాడుతానని గొడవ చేయడంతో అదంతా చూసిన కండక్టర్ గోవింద్ తనకి నచ్చ చెప్పాలి అని చూడగా కురూప్ మత్తులో గోవింద్ ఫాదర్ని తిడతాడు. దాంతో గోవింద్ కూడా కురూప్పై చాలా కోపం వస్తుంది. కానీ వయసులో పెద్ద మరియు తాగి ఉన్నాడు అని తన కోపం కంట్రోల్ చేసుకుంటాడు. ఇంకా ఆ దారిలో అదే బస్సులోనే జెస్సీ కూడా ఉంటుంది. ఎస్కే కురూప్ని గమనిస్తూ ఉంటాడు. కురూప్ మాత్రం తనకి లేడీ కనిపిస్తే చాలు వారి వెనకాల సీట్లో కూర్చొని వారిని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా చీకటి పడుతుంది. కురూప్ జెస్సీ వెనకాల సీట్లో కూర్చొని జెస్సీని కూడా టచ్ చేస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఆ బస్లో డ్రైవర్, కండక్టర్, జెస్సీ, కురూప్ అండ్ ఎస్కే మాత్రమే ఉంటారు. అలా కురూప్ చాలాసేపటి నుండి తనని టచ్ చేస్తున్నా సరే జెస్సీ ముసలి వ్యక్తి అని తన కోపం కంట్రోల్ చేసుకుని ఉంటుంది. కానీ కురూప్ కంటిన్యూగా అలాగే చేస్తూ ఉండడంతో జెస్సీ తన నానమ్మ ఇచ్చిన పెప్పర్ స్ప్రే బయటికి తీసి కురూప్ ఫేస్ పై కొడుతుంది. అది చూసిన గోవింద్ కూడా ఇలాంటి వాడికి ఇలాగే కావాలని నవ్వుతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కురూప్కి ఆస్తమా ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే కురూప్ అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన గోవింద్ కురూప్ చనిపోయాడు అని జెస్సీ అండ్ ఎస్కేతో చెప్పడంతో ఎస్కే షాక్ అవ్వగా జెస్సీ ఫుల్గా భయపడి ఏడుస్తుంది. తను కావాలని అలా చేయలేదని జరిగింది చెప్తుంది. ఇంకా తను చంపకుండా కురూప్ చనిపోవడంతో ఎస్కే తన రివెంజ్ తీరలేదు అని ఫీల్ అవుతాడు. ఇంకా ఈ విషయం తెలిసిన జితిన్ తనకి కాబోయే భార్యతో ఫోన్ మాట్లాడడం కట్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం చెప్దాము అనగా అది విన్న జెస్సీ భయపడి ఏడుస్తుంది. ఇంకా ఎస్కే కూడా తను ఎక్కడ దొరికిపోతాను అని, అంతేగాక తన రివెంజ్ కంప్లీట్ అవ్వదు అని జితిన్ అండ్ గోవింద్తో ఆ అమ్మాయి ఇది కావాలని చేయలేదు కదా, తను ఇప్పటికే భయపడిపోతుంది, ఈ విషయం పోలీసులకు తెలిస్తే తన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అని నచ్చజెప్పి మీరు నాకు డబ్బు ఇస్తే ఈ డెడ్ బాడీని తీసుకెళ్తా, ఈ ప్రాబ్లం నుండి మిమ్మల్ని బయటపడేస్తా, ఈ విషయం ఎవరికి తెలియకుండా చేస్తా అంటాడు. అది విన్న జితిన్ అండ్ గోవింద్కి ఎస్కే ఇంత పెద్ద ప్రాబ్లంని తన మీద ఎందుకు వేస్తుంటున్నాడో అర్థం కాదు. కానీ వారికి మరో దారి లేక తను చెప్పిన దానికి ఓకే చెప్పి తమ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తారు. దాంతో ఎస్కే వారితో ఆ బస్సుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపితే ఆ డెడ్ బాడీని బస్సు దింపి తీసుకెళ్తా అనడంతో జితిన్ ఆ బస్సుని ముందుకు పోనిస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఓల్డేజ్ హోమ్ నుండి కురూప్ మిస్ అయ్యాడు అని కంప్లైంట్ రావడంతో అజయ్ తన టీంతో అక్కడికి వెళ్ళి కురూప్ రూమ్ మొత్తం చెక్ చేయగా అక్కడ బూతు పుస్తకాలతో పాటు గంజాయి బీడీలు కూడా దొరుకుతాయి. తర్వాత అక్కడ సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయగా కురూప్ అక్కడ నుంచి పారిపోయే ముందు అజయ్కి ప్రాణమైన తన డాగ్ కూడా కురూప్తోనే ఉండడం చూసిన అజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు కురూప్ని కనిపెడితే తన కుక్క కూడా దొరుకుతుంది అని కురూప్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. మరో పక్క ఆ బస్సులో జెస్సీని చూసిన ల్యూక్ ఆ బస్సుని ఫాలో అయ్యి ఆపి జెస్సీతో నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నేను రేపే చెకోస్లోవాకి వెళ్ళిపోతున్నానని చెప్పాలి అనుకోగా అప్పటికే జెస్సీ ఏడుస్తుండడం చూసిన ల్యూక్కి అక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యి అక్కడి వారిని అడిగి జరిగిందంతా తెలుసుకుంటాడు. అలాగే కురూప్ డెడ్ బాడీని మాయం చేసే బాధ్యత ఎస్కే తీసుకున్నాడు అని, అది కూడా కేవలం 6,000 రూపాయల కోసమని తెలిసి ఇందులో ఏదో సీక్రెట్ దాగి ఉందని అర్థమయ్యే ఎస్కేతో నిజం చెప్పు నువ్వే కదా సీరియల్ కిల్లర్ అనగా ఎస్కే కొంచెం భయపడతాడు. దాంతో ల్యూక్ వారితో తను ఫుల్గా భయపడుతున్నాడు, తను డెడ్ బాడీని ఎక్కడైనా పడేస్తే అది పోలీసులకి తెలిస్తే తను భయపడి పోలీసులకి అంతా చెప్తే అందరం ఈ కేసులో ఇరుక్కుంటామనగా అదంతా విన్న జితిన్ అందుకే మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్దాం, డిసెంబర్ 16న నా పెళ్ళి, ఈ ప్రాబ్లంలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అంటాడు. అది విన్న ల్యూక్ అలా చేస్తే నా బేబీ ఈ కేసులో ఇరుక్కుంటుంది, కాదు అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చూస్తే నువ్వే ఆ ముసలోడిని చంపావని నా బేబీతో సాక్ష్యం చెప్పిస్తా అంటాడు. అప్పుడు నీ పెళ్లి కూడా ఆగిపోతుంది అని భయపెట్టడంతో అందరూ ల్యూక్ని ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దామని అడగ్గా ల్యూక్ బాగా ఆలోచించి అక్కడే బస్కి ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ పవన్ శ్రద్ధాంజలి పోస్టర్ని చూసి పూడ్చిన శవపేటికని తీసి అందులోనే ఈ శవాన్ని కూడా పాతి పెడదాం, అప్పుడు ఈ నిజం ఎవరికీ తెలియదు అనడంతో అలా అందరూ కురూప్ డెడ్ బాడీని పూడ్చడానికి చర్చి దగ్గర ఉన్న శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళగా అక్కడ దెయ్యాలు ఉండడం చూసి ఫుల్గా భయపడిపోతారు. నిజానికి వారు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెరైటీగా అక్కడ ఫొటోస్ షూట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాసేపు ఫోటో షూట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అందరూ కలిసి పవన్ సమాధిని దగ్గరికి వెళ్ళి శవపేటిక ఓపెన్ చేసి అందులో కురూప్ డెడ్ బాడీని పెట్టబోగా తన షర్టు చినిగిపోతుంది. అప్పుడే గోవింద్ కురూప్ చెస్ట్ మీద టాటూ చూసి షాక్ అవుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టాటూనే గోవింద్ చెస్ట్ పై కూడా ఉంటుంది. అంటే
20 సంవత్సరాల క్రితం కనబడకుండా పోయిన తన ఫాదర్ కురూపే అని అర్థమైన గోవింద్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. గోవింద్ చిన్నతనంలోనే తన అమ్మ చనిపోవడంతో అప్పటి నుండి తన ఫాదర్ అతన్ని ప్రేమగా పెంచుతూ ఉంటాడు. ఒకరోజు ఇద్దరు ఒకే టాటూని చెస్ట్ మీద వేయించుకుంటారు. అలా ఒకరోజు గోవింద్ అండ్ తన ఫాదర్ బీచ్ చూడడానికి వెళ్తారు. అప్పుడే గోవింద్కి దగ్గు రావడంతో తన ఫాదర్ గోవింద్తో వాటర్ తీసుకుని వస్తా అక్కడే ఉండమని చెప్పి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఉండడు. అప్పటి నుండి గోవింద్ తన ఫాదర్ కోసం వెతుకుతూ బాధపడుతూ ఉంటాడు. అలా జరిగింది వారికి చెప్పి గోవింద్ చాలా ఎమోషనల్ అవ్వగా జెస్సీ అండ్ జితిన్ గోవింద్ని ఓదారుస్తారు. ఇంకా ల్యూక్కి కురూప్ షర్ట్లో ఒక బూతు పుస్తకంతో పాటు ఒక బీడీ కూడా దొరకడంతో అది నార్మల్ బీడీ అనుకుని ల్యూక్ ఆ బీడీని తాగుతాడు. నిజానికి అది ఒక గంజాయి బీడీ. దాంతో అది తాగగానే ల్యూక్కి మత్తి ఎక్కుతుంది. దాంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క రాత్రి 9 దాటినా సరే బస్సు ఇంకా గ్రౌండ్కి రాకపోవడంతో బస్సు ఓనర్ మాస్టర్ బస్సు లొకేషన్ని చెక్ చేయగా అది చర్చి దగ్గర ఉందని అర్థమయ్యి జితిన్కి ఫోన్ చేసి బస్సు అక్కడ ఎందుకు ఆపామని అడగ్గా దానికి జితిన్ బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది, రిపేర్ చేసుకుని వస్తున్నామని చెప్తాడు. జితిన్ అదే విషయం గోవింద్కి చెప్పి మీ నాన్న చివరి చూపు చూసావు కదా, ఇంకా శవాన్ని పాతిపెడదాం పదా అనగా దానికి గోవింద్ మా నాన్న శవానికి సాంప్రదాయబద్ధంగా తనకి ఇష్టమైన విష్ణుపురం సముద్రం తీరాన అంత్యక్రియలు చేద్దామని చెప్తాడు. అది చాలా రిస్క్ అని ఎంత చెప్పినా సరే గోవింద్ వినకపోవడంతో అందరూ కలిసి మళ్ళీ కురూప్ శవాన్ని బస్ దగ్గరికి తీసుకుని రాగా అప్పటికే మాస్టర్ పంపిన వ్యక్తులు వచ్చి బస్కి రేపు జరగబోయే బంద్కి సంబంధించిన జెండాలు తగిలించి వెళ్ళి ఉంటారు. ఇంకా అప్పుడే జితిన్కి తనకి కాబోయే భార్య ఫోన్ చేసి ఈరోజు డ్యూటీ టైం అయిపోయినా సరే నాకు ఫోన్ చేయలేదు, అసలు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, వీడియో కాల్ చెయ్యి అని ఫోర్స్ చేస్తుంది. దాంతో జితిన్ ఎంత చెప్పినా తను వినకపోవడంతో కోపంతో కాల్ కట్ చేస్తాడు. మరో పక్క ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్ఛార్జ్ కురూప్ కొడుకు కుమార్కి ఫోన్ చేసి కురూప్ గురించి జరిగిందంత చెప్పగా అది విన్న కుమార్ కురూప్ లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అని సిటీలోని అన్ని లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వెతికినా సరే కురూప్ అక్కడ కనిపించాడు. మరో పక్క ఎస్కే తన రివెంజ్ కంప్లీట్ అవ్వడానికి కురూప్ డెడ్ బాడీని తనకి ఇవ్వట్లేదు అని కోపం పెరిగిపోయి వారితో మర్యాదగా డెడ్ బాడీని తనకి ఇచ్చి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా చెప్తాడు. అయితే గంజాయి మత్తులో ఉన్న ల్యూక్ ఎస్కే మాటలు సీరియస్గా తీసుకోకుండా వీడే నిజమైన సీరియల్ కిల్లర్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి నవ్వుతాడు. అది చూసిన జెస్సీ అండ్ జితిన్ కూడా నవ్వుతారు. దాంతో ఎస్కేకి చాలా కోపం వచ్చి తన బ్యాగ్లో నుండి సుత్తి లాంటి ఆయుధాన్ని తీసి అవునరా నేనే నిజమైన సీరియల్ కిల్లర్ని అని ల్యూక్ పై అటాక్ చేయబోగా అదే టైంకే అటుగా వెళ్తున్న పోలీసులు ఆ బస్సుని చూసి బస్సుని ఆపుతారు. పోలీసుల్ని చూసిన జితిన్ అండ్ గోవింద్ ఎస్కేనే సీరియల్ కిల్లర్ అని చెప్పాలి అనుకుంటారు. అయితే శ్మశానంలో కురూప్ శవాన్ని పాతిపెట్టాలి అనుకున్నప్పుడు ఎస్కే వారికి తెలియకుండా వారి ఫొటోస్ అన్ని తీసి ఉంటాడు. ఇప్పుడు అదే ఫొటోస్ వారికి చూపించి నా గురించి పోలీసులకి చెప్తే ఈ ఫొటోస్ పోలీసులకి చూపిస్తా, అప్పుడు మీరు కూడా ఈ కేసులో ఇరుక్కుంటారు అనడంతో జితిన్ అండ్ గోవింద్ భయపడి బస్సు దిగి పోలీసులతో మాట్లాడుతూ ఉంటారు. మరో పక్క అప్పుడే ఎస్కే కురూప్ డెడ్ బాడీని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో అందరూ షాక్ అయ్యి ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగా మరో పక్క ఒక స్కూల్ పిల్లాడి ద్వారా పోలీసులకి కనిపించకుండా పోయిన కురూప్ ల్యూక్ పక్కనే ఒక బస్సులో ఉండడం చూశాను అని చెప్పడంతో పోలీసులకి అయితే ఆ సీరియల్ బనానా కిల్లర్ ల్యూకే అని ఫిక్స్ అయ్యి తనను పట్టుకుంటే 10 లక్షలు ప్రైజ్ మనీ అని తన ఫోటో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి తన కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా అదే ఫోటో గోవింద్కి తన వాట్సాప్ గ్రూప్లో రాగా అదే విషయం ల్యూక్ అండ్ అందరికీ చెప్తాడు. అది చూసిన ల్యూక్ పోలీసులు నన్నే సీరియల్ కిల్లర్ అని ఫిక్స్ అయ్యారు, వారు నా కోసం వెతుకుతూ ఉంటారు, ఇప్పుడు మీరు నాతో పాటు ఉంటే మీకు కూడా ప్రాబ్లం, అందుకే జెస్సీని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి మీరు వెళ్ళండి, ఈ ప్రాబ్లంని నేనే ఫేస్ చేస్తా అని చెప్పగా అది విన్న జెస్సీ ల్యూక్ తన కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడు అని తనే పోలీసులకు నిజం చెప్పి లొంగిపోతా అని చెప్పి ఏడుస్తుంది. కానీ ల్యూక్ వారందరికీ సర్ది చెప్పి అక్కడ నుండి పంపి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన దగ్గరికి అజయ్ కుక్క రాగా అక్కడే ఉన్న పోస్టర్లో చూసిన ల్యూక్ ఆ కుక్క తప్పిపోయింది అని ఆ పోస్టర్పై ఉన్న అజయ్ నెంబర్కి కాల్ చేసి ఆ కుక్క ఉన్న ప్లేస్ చెప్పడంతో అజయ్ అక్కడికి బయలుదేరుతాడు. ఇంకా అప్పుడే అదే ప్రీ వెడ్డింగ్ కపుల్ అక్కడికి వచ్చి రీల్స్ చేయడానికి రాగా వారి దగ్గర డ్రోన్ కెమెరా చూసిన ల్యూక్ ఆ డ్రోన్ కెమెరా ద్వారా ఆ సీరియల్ కిల్లర్ కురూప్ డెడ్ బాడీని తీసుకుని ఎక్కడ వెళ్తున్నాడో చూసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే ఆ కపుల్కి ఆ సీరియల్ కిల్లర్ తనే అని తనని పోలీసులకి పట్టిస్తే 10 లక్షలు ప్రైజ్ మనీ వస్తుంది అని తెలిసి తనని బలవంతంగా కారు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇంకా మార్గ మధ్యంలో వారిని చూసిన మాస్టర్ అండ్ తన మనుషులు కూడా ల్యూక్ని తమ్మే పట్టుకుంటే ఆ 10 లక్షలు తమకే దక్కుతాయని వారు కూడా అదే కారుని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా అప్పుడే అటుగా వచ్చిన అజయ్ వారిని ఆపి ల్యూక్ని చూసి తనే సీరియల్ కిల్లర్ అని తను పట్టుకోవాలి అనుకుంటాడు. అయితే ల్యూక్ కారు వెంటే పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్కని చూసిన అజయ్ అది తన కుక్కే అనడంతో ల్యూక్కి విషయం అర్థమయ్యి తను అక్కడ నుండి తప్పించుకోవడానికి
తప్పించుకోవడానికి ఇదే మార్గమని ఆ కుక్కని పట్టుకొని తనని పట్టుకోవడానికి వస్తే దాన్ని చంపేస్తాను అని భయపెట్టి అక్కడ నుండి పారిపోయి ఎస్కే చూసిన ప్లేస్కి వెళ్ళి తన కోసం వెతుకుతూ ఉండగా ఎస్కే కురూప్ బాడీని డంప్ యార్డ్కి తీసుకెళ్లి తన నోట్లో అరటిపండు పెట్టి తన రివెంజ్ తీర్చుకోబోతూ ఉండగా అప్పుడే అక్కడికి ల్యూక్ రావడంతో అలా ఎస్కే అండ్ ల్యూక్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఎస్కే ల్యూక్ని దారుణంగా కొట్టి మీరు నా రివెంజ్కి అడ్డుపడుతున్నారు అని ల్యూక్ని ఉరివేసి చంపబోతూ ఉండగా అప్పుడే బస్లో జితిన్, జెస్సీ, గోవింద్ అక్కడికి వచ్చి ల్యూక్ని కాపాడతారు. నిజానికి డ్రోన్ కెమెరా ద్వారా ఎస్కే ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడే ల్యూక్ జెస్సీకి ఫోన్ చేసి ప్లేస్ గురించి చెప్పి ఉంటాడు. ఇంకా అలా ల్యూక్ని కాపాడి జెస్సీ తనని హగ్ చేసుకొని జితిన్ అండ్ గోవింద్ ఎస్కేని కొట్టి పోలీసులకి అప్పగించాలి అనుకుంటారు. అయితే ఎస్కే వారిని కూడా బాగా కొట్టి ల్యూక్ని చంపబోగా అప్పుడే జెస్సీ తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే బయటికి తీసుకు ఎస్కే ఫేస్ మీద కొట్టడంతో ల్యూక్ అండ్ గోవింద్ ఎస్కేని దారుణంగా కొట్టి అక్కడే కట్టి పడేసి గోవింద్తో ఇక్కడే తన ఫాదర్ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేద్దామని చెప్పడంతో గోవింద్కి మరో దారి లేక అందరూ కలిసి అక్కడే ఉన్న పాత చెక్కలన్నీ పోగు చేసి కురూప్ డెడ్ బాడీకి అంత్యక్రియలు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా కురూప్ డెడ్ బాడీ తగలబడిపోవడం చూసిన ఎస్కే తన రివెంజ్ తీరలేదు అని తన కట్లు విడిపించుకుని కాలిపోతున్న కురూప్ డెడ్ బాడీని బయటికి లాగి తన నోట్లో అరటిపండు పెట్టబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ల్యూక్ ప్లాన్ ప్రకారం తను సీరియల్ కిల్లర్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి డివైఎస్పీ అజయ్ ఇంకా మిగతా అందరినీ అక్కడికి తీసుకుని వచ్చి అసలైన బనానా కిల్లర్ని చూపిస్తాడు. వారిని చూసిన ఎస్కే షాక్లో ఉండిపోతాడు. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే సీరియల్ కిల్లర్ని పట్టించడంతో ల్యూక్ని ఊర్లో అందరూ పొగుడుతూ ఫేమస్ చేస్తారు. ఇంకా గోవింద్ తన ఫాదర్ని 20 సంవత్సరాల తర్వాత చూసి అంత్యక్రియలైన తన చేతితో చేశాను అని హ్యాపీగా అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అటుగా సేమ్ అదే టాటూతో చాలామంది పిల్లలు ఇంకా వారి ఫాదర్స్ రావడం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పండితుడు ఆ టాటూ సింబల్ని గోవింద్ అండ్ తన ఫాదర్కి మాత్రమే వేశాను అని చెప్పి ఉంటాడు కాబట్టి. కానీ వారిని చూశాక కురూప్ ఇప్పుడు తన ఫాదరా కాదా అనే డౌట్ తనలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మూవీ ఎండింగ్లో అసలు ఎస్కే ఫాదర్ ఎలా చనిపోయాడో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నిజానికి ఎస్కే ఫాదర్తో పాటు తన 4 ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఆ ఇంట్లో ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఆదివారం ఎస్కే ఫాదర్ తన భార్య బిడ్డల్ని చూడాలి అని ఊరికి వెళ్ళిపోగా ఇంకా అదే రోజు రాత్రి మిగతా 4 ఫ్రెండ్స్ కూడా ఎలుకలు చనిపోవాలని అరటిపండ్లో ఎలుకల మందు కలిపి ఇంట్లోని కొన్ని ప్లేసుల్లో అరటిపండ్లను ఉంచుతారు. సోమవారం ఉదయం 4 డ్యూటీకి వెళ్ళిపోగా ఊరు నుండి వచ్చిన ఎస్కే ఫాదర్ తను తెచ్చుకున్న టిఫిన్ని తినబోతూ అక్కడే టేబుల్పై ఉన్న అరటిపండుని చూసి ఆకలితో ఉన్న దాన్ని కూడా టిఫిన్లో కలుపుకొని తిని చనిపోయి ఉంటాడు. కానీ అందరూ తన ఫ్రెండ్సే విషం పెట్టి చంపారు అనుకుని ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.